ఎట్లా ఉంది? పర్లేదే, బాగానే ఉంది. ఏమయ్యా చాయ్ గిట్లా తాగుతావా? వద్దే. మరి అన్నం ఏమైనా పెట్టరానా? ఇడ్లీ తెప్పచ్చవే. ఇడ్లీ తింటా. ఏ ఈ పోరాడు ఎడిపోయిందా ఏమో, వీడు తిరుగుళ్ళు ఎక్కువ అయిపోయినాయి అసలు. ఎట్లుంది నాన్న ఇప్పుడు? మంచిగా ఉంది బిడ్డ. ఊరికి వెళ్ళావు కదా తల్లి, మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా? నీకు ఇట్లుండగా మేము ఎట్లా పోతాం నాన్న? పానం అంతా కొట్టుకొని మధ్యలోనే మళ్ళీ వచ్చినాం. మీ అల్లునికి ఆఫీస్కి టైం అవుతుంది, మేము పోయేస్తాం నాన్న. మరి మంచిది బిడ్డ. నువ్వు జాగ్రత్త నాన్న. అమ్మా పోయేస్తాం మరి మేము. గట్లానే బిడ్డ. ఆగు ఏం రా బాడుకో, కొంచెమైనా సిగ్గు శరం ఉందా నీకు? ఇంట్లో నేను పైసలు తీసుకెళ్ళిపోతే కూలోళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టిరి. ఏం రా మేము దోస్తులతోనేమో బలాదురుగా తిరుగుతున్నావు. మీ నాన్న పొద్దున ఏం చెప్పిండ్రా? చేనుకు మందు కొట్టాలన్నాడు. కొంచెమైనా మీ నాన్న మాట లెక్క ఉందా? చెప్పేది నీకేరా, కొంచెమైనా లెక్క ఉందా? అసలు ఈ దొంగతనం చేసే బుద్ధి ఏందిరా నీకు? అయినా మేమేమైపోతే నీకెందుకు లేరా? మీ నాన్నకేమో పొద్దుగాల తల పగిలింది. నీళ్ళు అంటుంటే నీళ్ళు ఇచ్చడానికి ఎవరూ లేరు, ఆ చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. నీలాంటి కొడుకు ఉన్నాడని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాడురా. కన్న తల్లిదండ్రులు చూడలేని కొడుకు ఉన్నా ఒకట లేకపోయినా ఒకటారా? నీ బతుకు జాడా. అయినా ఇప్పుడు ఏమైంది? మంచి అయితే బతికే ఉండు కదా, అందుకని పెట్టాడు. ఎందుకు అటు మొత్తుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావురా? మెదడు పని చేస్తలేదా? నాన్నని పట్టుకొని గవేనా అనేది? ఇదేనా మాట్లాడేది? చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడతాను, భయం లేకుండా అయినావు. తోలు తీస్తా ఏమనుకుంటున్నావో? నీకేంది, నువ్వు మంచిగా మాట్లాడతావు. నీకు గట్టినే పెట్టిరుగా కట్నం, నువ్వు ఏదైనా మాట్లాడతావు. మంచి పొలం తీసుకున్నావు, నీకు మంచి కట్నం ఇచ్చిర్రు, నువ్వు ఏదైనా మాట్లాడతావు. నాకే పనికి మన పొలం ఇచ్చి ఆగం నన్ను బుద్ధి బతిలో చేసి ఇప్పుడు మా అందరు బాగానే మాట్లాడతారు, నేను అవలాగానే. వస్తే నాకేందంట ఆయన వల్ల. రెడీ అయినావా? పోదాం పదా, బ్యాగ్ తెచ్చుకోపో, లేట్ అవుతుంది కదా ఇప్పటికే. పోదాం. బ్యాగ్ తెచ్చుకో. ఆరోగ్యం జాగ్రత్త, కొద్దిగా ఏమనుకోకే మామ. ఆఫీస్లో పని ఉంది, సార్ ఫోన్ చేస్తాను, పోవాలి. అత్త జాగ్రత్త, మామ జాగ్రత్త. నువ్వు పో. అరే నరేష్, నీకు కొద్దిగా సిగ్గుసరిగా ఉన్నదిరా. ఆ పిల్లలతో నీకేం సంవత్సరం రా? ఆ నెలమ్మకపోతే నీకు సంవత్సరం నీకు? నీలాంటి వాళ్ళు అందరూ అంతే ఉన్నారా? చదువుకొని జాబులు చేస్తుర్రా? అందరు నీళ్ళకన్నా చూసుకుంటారా? తల్లిదండ్రుల్ని అందరు నీళ్ళకన్నా చూసుకుంటున్నారా? నీకు కొద్దిగానే ఉండాలిరా. మీ ఎమ్మెల్యే కూడా ఈరోజు మీ నాన్న దగ్గర ఆడుకుంటున్నా. ఆ పార గుద్దుకొని తలకాయ పలిగింది. అర్థమవుతుందా నీకు? అవునా? ఆ నీళ్ళు అంటే చుట్టుపక్కల నీళ్ళు ఏం లేకపోతున్నాయి. మీ అమ్మ డెప్పుడు ఎత్తుకొని వస్తే ఇంటికాడ పడేసింది. ఎవడో ఫోన్ చేస్తే మీ అక్క ఏడుచుకుంటా ఆ తర్వాత మిత్రం వచ్చినాం. మధ్యలో మాకు యాక్సిడెంట్ అయితేరా? కొద్దిగానే ఉండాలిరా మంచిగా మెచ్చినందుకు. అర్థమవుతుందా? మీ అమ్మ లేకుంటే మీ నాన్న ఈరోజు బతికేటోడా? కొద్దిగానే సిగ్గుండాలా నరేష్? బా ఇచ్చినవా, తాగినవా, తిన్నవా, పోయినట్టే ఉండు. నా విషయంలో మాత్రం వేలు మధ్యలో ఊర్చకు. ఒకటే ఏంది బా నా గురించి? మొన్న ఆ దావత్ కాడ ఆగం చేసినావు. నీ తిండి నాకు తెలియదా? నీ కుక్క తిండి ఒకటే. నా విషయాలు ఎందుకు మధ్యకి వస్తున్నావు? నువ్వు తాగడానికి తినడానికి వస్తున్నావు అని నాకు తెలుసు. కావాలంటే 500 మేము ముఖం మీద పడేస్తా, కానీ నా విషయంలో మాత్రం మధ్యలో రాకబా. ఏంద్రా మొత్తం విలువ లేకుండా మాట్లాడతాను? అట్టే మాట్లాడతారు మరి, విలువ లేనప్పుడు. ఇంట్లో నాకేమో విలువలు ఉన్నాయా? గవేనా నువ్వు బావకిచ్చే విలువ? నందే కొడతా. ఇంట్లో నాకు ఇజ్జత లేదు. నీ అమ్మ ఎండా వెళ్ళిపోతా. తిండి కోసం మీ ఇంటికి వస్తాను నేను. నాకు తిండి గతి లేక ఇక్కడికి వస్తున్నా. మీ నాన్న ఏడుస్తుంది వస్తున్నా అంటే నేను వచ్చా. నేను బ్యాగ్ తీసుకురా బాబు, చూస్తున్నావు. పోదాం.
థ్యాంక్స్ మామ, మంచి మర్యాద ఇచ్చారు, నాకు మంచి మర్యాద పెట్టారు. వాడు ఏదో తెలిసి తెలియక అన్నాడు, మీరేం బాధపడకండి. ఏం తెలిసి అన్నాడు? చిన్నపిల్లగాడు వాడేమన్నా? నువ్వు బాగా వెనకేసుకొస్తామని. సర్లే కానీ దూరం వచ్చినా కదా, మా అమ్మోళ్ళ ఇంటికి కూడా పోయిద్దాంపా. మీ అమ్మోళ్ళ ఇంటికా? మీ అమ్మోళ్ళ ఇంటికి ఎందుకు ఇప్పుడు? మళ్ళీ ఎప్పుడన్నా నచ్చినప్పుడు పోదంతి. కాదు, నేను దూరం వచ్చినా కదా, పోకుంటే బాగోదు. మా అమ్మ నాకు చూడొద్దు. ఏంది ఏం అవసరం లేదు. ఇక్కడ ఎందుకు? అటు పంపా, అక్కడ బస్ ఎక్కుదాం. ఏముంది మీ ఇంటికి కాడ ఇక్కడ. వచ్చినట్టు ఏదో కొంపలు మునిగినట్టు అమ్మ ఇంట్లో అందరు కలిసి నన్ను తిడుతురు. ఎలాగైనా ముందాగలరు. వస్తుంది. హలో సాయి, ఏడున్నావురా? జల్దీ అరుగాడికి రా. ఏనుగు రా ఫస్ట్ చెప్తా కానీ. చెప్తారు నరేష్, ఏమైంది ఫోన్ అట్లా మాడుతున్నావు? ఏం లేరా, ఇంట్లో పెద్ద గుళ్ళేంది. ఏంద్రా? ఏమన్నా దాదు రోజు ఇంట్లో పైసలు తెచ్చిండ్రా, అదే రోజు నాన్నకు పార గుర్తుకొని దెబ్బ తాకిందంట. ఆ దానికి మా అక్క వచ్చి ఇంట్లో పెద్ద లొల్లి పెట్టిర్రా. మా అమ్మ అయితే నన్ను కొట్టిందిరా. మా ఇంట్లో నా ఇజ్జతంతా పోయిందిరా. నేను ఇంట్లోకి పోనరా అసలు. కోపం మామ, తిట్టింది ఇంటోళ్ళే కదా. ఏ ఇంటోళ్ళరా కొడతారా? అవును, సర్పంచ్ కొట్టేస్తున్నాడు. సర్పంచ్గా నేనా? నీకెవరు చెప్పిర్రా? చూడే అయిపోయింది. చూసినా ఏమో పుట్టి తిట్టిపోయిందిరా. మొన్నటికి లోపిస్తలేదు, ఫోన్ ఎత్తట్లేదు. ఏమో మామ, నాకైతే మొన్న కనిపించింది. సర్పంచ్ పుడి చేయటమ్మా? చెయ్యి మామ చెయ్యి, నీకెందుకు, మేమంతా ఉన్నాం కదా. ఇంట్లో నీ పరువు పోయింది, ఎక్కడ పరువు పోయిందో అక్కడ రాబట్టుకోవాలి. ఈరోజు ప్రసాదం స్టార్ట్ అయ్యి మనందరూ పిలిపిస్తాం. మరి నాకు ఆస్తి లేదుగామో, ఎట్లమో? ఆస్తి ఏముందిరా, ఆ ఇల్లు వరాల పొలం ఉందిగా, అమ్మిదేంగిరా. సర్పంచ్ గెలిచాక ఇలాంటి బోర్డు కొనుక్కోవచ్చు. అయినా రాజకీయాల్లో కుంభాలుగా డబ్బులు వస్తాయి. అంతే అంటవా? అమ్మో ఏదైతే మామ, ఖచ్చితంగా సర్పంచ్ పోటీ చేస్తా. అవసరం అయితే ఇల్లు అయినా అమ్ముతా, పొలం అయినా అమ్ముతా, అప్పైనా చేస్తా. కానీ సర్పంచ్ పోటీ చేసి గెలిచి తిడతామా నేనైతే. నువ్వు బాధలో ఉన్నావు కదా, మన మంద ఉందా? పొలం ఒక నిమిషం, మళ్ళీ ఫోన్ చేస్తా. హలో మామ, చెప్పరా? ఎక్కడ మామ? అడ్డాడు రాజండుగా. నేను పింకికి నీ చేయని. హలో, నువ్వు ఆగవే, ఎక్కడ నువ్వు చెప్పు. ఎక్కడ అక్కడికి మామ. ఏంట్రా లీడా, ఊర్లో సర్పంచ్ పోటీ చేస్తున్నా అంటగా? అవును మా, నీకు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? మీ సృజన చెప్పింది. థ్యాంక్ యూ మా, నువ్వు సపోర్ట్ ఉండాలి నాకు. నా ఒకటి మీ అత్తోటి నీకే రాలిడా. థ్యాంక్ యూ మా. నరేష్, సర్పంచ్ కి పోటీ చేస్తున్నావు అంట కదా? అవును పింకీ, మా ఇంట్లో 4 గట్లు ఉన్నాయి నీకే. థ్యాంక్ యూ పింకీ. మా 21 ఉన్నాయి. మనమే కలిసరా రావు తీసుకురా. రావు చేద్దాం. తాగు మామ తాగు, నువ్వే సర్పంచ్వి. అంతే అంటావా? అంతే మామ. అంతే ఎంతైతే ఏంటమ్మా సర్పంచ్ చేయాలంటే? ఎంతైతే మామ? 20 లక్షలు. 20 లక్షలు అయితే అంతే. ఇగో మామ, తాగుదాం, మా ఇంట్లో వండుకుందాం. పొద్దున్న పోయి మా ఇంట్లో పైసలు అడుగు. బట్టలు మంచిలో పోయేటప్పుడు నీ సొక్క మా ఇంట్లో తీసుకుంపో. సరే మా. నేర్చుకుంటామా? అందొద్దు కానీ పోయి పడుకుందాం. మా ఇష్టం సర్పంచ్ పోటీ చేస్తుండు, మీరు అందరు సపోర్ట్ కావాలి. ఓకే మా, అంత సపోర్ట్ ఉండాలి మనకి. బా చెయ్యి అంతా గుంజుతుంది, బ్యాగ్ బరువు అవుతుంది. బ్యాగ్ అన్నా పట్టుకుంటలే నిన్నే.
వినబడతలేదా? ఏం చెప్పు. పిలుతాడు సప్పుడు ఎత్తలో. ఏం సప్పుడు చేయాలి? ఆ రోజు సప్పుడు చేసినా మీ తమ్ముడు అట్లా మాట్లాడుతుంటే. అబ్బగాడు అన్న మాటలు ఇంకా మనసులో పెట్టుకుంటానవా? మనసులో పెట్టుకుని ఏమంటావు? చిన్నపిల్లగాడు వాడేమన్నా ఆస్తి తీసుకుపోయినావు, ఎక్కడ తీసుకుపోయినావు నేను తినడానికి వచ్చినా తిని వెళ్ళిపో కావాలంటే 500 కొడతావు. ఏం మాట్లాడి వాడు ఏదో తెలివక అన్నాడు. ఓకే నువ్వు మళ్ళీ మాట్లాడకు. బాగా మాట్లాడు. బావ కండగా నిలబడాలి. వాడు బావ కండ నిలబడడం కాదు వాడు. కాలు కడుక్కున్నాడు. పొద్దున వాళ్ళ ఆఫీస్కి పోవాలి, లేట్ అవుతుంది నాడు, వంట చేసుకోవాలి. కదా నువ్వు కూడా కలుగుందిరా మొత్తం ఉన్నారా ఆగలేదు మళ్ళీ ఇక బ్యాగ్ తీసుకుపోరాదు, మళ్ళీ అట్టిగానే పోతాను. రైట్ అండి. ఏంది బ్రెడ్లు ఉందిగా లేవు మంచి హ్యాపీ కదా. పెళ్ళైన కొత్తలో ఏడుస్తుంది. ఇలా మీ అమ్మగారింటికి పోయి వచ్చినాం. సంతోషంగా ఉన్నావానే? సంతోషమే అండి, కానీ మా నాన్నకు అట్లా దెబ్బ తగ్గుడే బాధ అనిపిస్తుంది. ఇక మన చేతులు ఏముంటుంది? మా తమ్ముడు కూడా మిమ్మల్ని అట్లా ఉండాల్సింది కాదు. ఇక సరే దాని గురించి నేనేం పట్టించుకోను, కానీ వానుకుండాల బుద్ధి. బా ఈ ప్రయాణం చేసి వచ్చేసరికి ఆ బస్సులలో ఎక్కి దిగి వచ్చేసరికి బాగా తలకాయ నొప్పి వస్తుంది నాకు. కొంచెం ఛాయ్ పెట్టిస్తారా? ఛాయా మరి పాలన చూసి పెడతా మరి. సరే. తీసుకో. మీరు కావరా? నాకు వంట ఏమైనా చేస్తా ఒప్పుకుందా? ఒక 10 నిమిషాల తర్వాత చేస్తాం. సరే మరి పడుకో ఫస్ట్. గిన్నె ముందు తీసుకురానా? సరే పడుకో. బాగా వస్తున్నానే. చాలండి, మీరు పడుకోండి. నేను పడుకుంటున్నాను, పడుకోవేగా. మంచిగా ఉందా ఇప్పుడు? బాగానే ఉందండి. ఓకేనా? బాడీ ఏమైనా పెయిన్స్ ఉన్నాయా? ఏం లేవండి, మంచిగా ఉంది. సరే మరి జెండు ఇక్కడ పెడుతున్నా, నువ్వు పడుకో. ఇంకా మంచిగా, నాకు నిజంగా మంచోడు దొరికింది. ఏందయ్యా
నిన్న అనంగా వెళ్ళిన బిడ్డ ఇంకా రాలేదు, నా భయం అవుతుందయ్యా. ఏందే ఓడి గురించి ఆలోచిస్తున్నావు నువ్వు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నాడు. కడుపు కాలితే ఓడే వస్తాలే ఇంటికి. ఏందయ్యా గట్ల మాట్లాడతావు? ఒక్క బిడ్డ, వాడు ఏమైపోతాడని నేను గుబులు అవుతుంటే ఏందయ్యా గట్ల మాట్లాడతావు? ఉన్నారు కదా ఒక దోస్తులు. ఇదిగో నీ కొడుకు వస్తున్నాడు చూడు. అమ్మయ్యా నా బిడ్డ వస్తుంది. ఏడబోయా బిడ్డ, ఏదో కోపంలో దెబ్బ కొట్టాను, నిన్ను అనంగపోయావన్న తిన్నావా? ఏమే వాడు ఎప్పుడు తిన్నాడు ఏమో, తీసుకెళ్ళి అన్నం పెట్టవే. నాకు అనవద్దు, నాకు ఇప్పుడు 20 లక్షలు కావాలి అర్జెంటు. 20 లక్షలా? 20 లక్షలు దేనికరా నీకు? పిచ్చి గిట్ట పట్టిందా? ఏ పిచ్చి పట్లే. 20 లక్షలు దేనికరా నీకు? అంత నాకు తెలియదు, నాకు 20 లక్షలు కావాలి. నేను సర్పంచ్ పోటీ చేస్తున్నాను, సర్పంచ్ అయితా. సర్పంచా? మనకెందుకు ఈ రాజకీయాలు? మనమేంది, మన బతికేంది? పిచ్చి గిచ్చి కానీ పట్టింది నీకు? ఎంత నాకు తెలియదు. 20 లక్షలు నీ, లేకపోతే ఇల్లు నమ్ము, లేకపోతే నా ఆస్తి నాకు మంచి. ఆస్తా చూసినా వీడు అప్పుడు ఆస్తి పంపకాలు కడుకొచ్చాడు. ఆస్తి ఎక్కడరా? ఇది మీ తాత ముత్తాత సంపాదించిన ఆస్తి కాదు, ఇది నా కష్టాల్సి, నేను కష్టపడి సంపాదించిన ఆస్తి. ఇది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే మెడబెట్టి బయటికి గెంటేస్తా నా కొడక. నిన్ను ఏమనుకుంటావేమో. బయటికి గెంటేస్తావు? ఎందుకు బయటికి గెంటేస్తావు? చిన్నప్పటి నుంచి పని చేయలేదా? నేను పని చేయలేదు ఈ స్థాయికి వచ్చినావు నువ్వు. అయినా నీ సగదా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఊళ్ళో ఎంతమంది ఏమనుకుంటారు నాకు తెలియదా? నువ్వు ఎవరెవరికి ఎంత పెట్టినావు నాకు తెలుసు. దానికి ఎంత పెట్టినావు, దీనికి ఎంత పెట్టినావు, ఊళ్ళో ఎంతమంది అనుకుంటారు నాకు తెలియదు అనుకుంటావా? అందుకనే ఇప్పుడు ఇట్లా అయితే వారం చాలా ఎక్కువ చేస్తున్నారా? చాలా ఎగస్టాలు మాట్లాడుతున్నావు నువ్వు. చాలా ఎగస్టాలు మాట్లాడుతున్నావు నువ్వు. నాకు తెలుసు నువ్వు ఏడాది పెట్టినావు. ఏంటో పెట్టింది, ఏంటో పెట్టింది. చాలా ఎగస్టాలు చేస్తున్నావు గొడవ ఏంటి కర్మ మాకు? ఆగరా. నిన్న నువ్వు కొట్టినావు, ఇవాళ ఆయన కొడుతుండు, ఇద్దరు కలిసి కొట్టి సంపరిగినాను. ఆయన మీరు కొట్టేందుకు? నేనే అసలే మందాగి, మీరే బతకరి, మీరే సుఖంగా బతకరి. మీ బిడ్డ మీరు, మీ అల్లుడు మీరే ఉండరుగా, మనకు మీరే ఉండరుగా. మీరే బతకరి. ఏంది ఇటు తయారాడు? పిచ్చి పిచ్చి కానీ పట్టింది నీకు. ఏమనయ్యా ఏదో కర్మ పట్టుకుంటా. ఎందుకే ఓడి వచ్చింది? ఎందుకే వాడు కన్నారానికి మనమే చేస్తాడా? అందరికీ నమస్కారం, నేను మీ శ్రవంతిని. ముచ్చట ఏంటంటే మనపల్లె కథల్లో ఒక కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ అయిందిలా. వెబ్ సిరీస్ పేరు ఏంటంటే సర్వమంగళ మేళం. ఈ ఎపిసోడ్ వారానికి ఒకటి రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడురి. మంచి మంచి కథతోని మీ ముందుకు వస్తాందుల్లా, కొత్త ఛానళ్ళ అందరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మనపల్లె కథలు.